ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుజాత అనే వివాహితను ఆమె భర్త నటరాజ్ కొట్టి చంపాడని బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు నేరడిగొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే దారిలో వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. చివరకు ఉట్లూరు ఏఎస్పీ కాజల్ సింగ్ ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళన కొనసాగించారు. నటరాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. थोड़ा बाकी నేను అన్నయ్య అయితే 2021 క్రితం మా చెల్లికి దర్బితాండ నటరాజ్ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేసినాము. వాళ్ళు మధ్యలో గొడవ చేసి మధ్యలో ఒకసారి స్టేషన్ దగ్గర వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. స్టేషన్ వాళ్ళేమో మేము రెస్పాన్సిబిలిటీ మీద ఒక 5 మెంబర్స్ వాళ్ళ దర్బి ఊళ్ళో నుంచి ఒక 5 మెంబర్స్ పేరు తీసుకొని మేము మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉంటామని చెప్పేసి వాళ్ళు పేరు రాపించుకున్నారు. నిన్న వాళ్ళ ఇంట్లో ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ సాయంత్రం 11:30 అట్లా మాకు ఫోన్ చేసి ఆయన చంపేసిండు, ఆల్రెడీ కొట్టేసి. చంపినాక మాకు ఫోన్ చేసి మీ అక్క అట్లా మాట్లాడతలేదు, బీపీ ఏదో లో హై బీపీ అయిపోయి కింద పడింది అని చెప్పేసి అనేసరికి మా తమ్ముడికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మేము ఏమనుకున్నామంటే బీపీ అప్ డౌన్ అయిందా అని చెప్పేసి నిర్మల్ మంచి హాస్పిటల్ ఉంటుంది అటు తీసుకురని చెప్పేసి నేను బోత్ తీసుకోలేదు అంబులెన్స్లో బోత్లా తీసుకుపోయినాక ఆడ వెళ్ళేసరికి మా ఆటోలో వచ్చి సాయంత్రం వచ్చాగానే ఆడ రాణిస్తారో లోపల మళ్ళీ బాడీ అంటే పేషెంట్ ఏడున్నారు చూద్దామని చెప్పేస్తే వాళ్ళు చూపిస్తలేదు. అంటే బెడ్ అంటే బాడీ ఉందా లేకుంటే మనిషి బతికి ఉన్నాడా చచ్చిపోయిందా మా అన్న క్వశ్చన్ వేస్తే వాళ్ళు పక్కన పిలిపించి అన్న ఆల్రెడీ బాడీ అన్నీ ఇంట్లోనే చనిపోయిన బాడీని వాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఇది అడ్మిట్ అంటే మార్చులో ఉంది, మీకు ఇప్పుడు చూడడానికి వీలు కాదు, రేపు పొద్దున మీరు రండి, ఇప్పుడైతే ఏం చేయలేరు, పడుకోవడానికి కూడా ఏం ఫెసిలిటీ లేదు కాబట్టి మీరు రిటర్న్ వెళ్తుందంటే మా వాళ్ళు ఆటోలో రిటర్న్ వచ్చేసారు. సాయంత్రం మళ్ళీ మేము పొద్దున అందరం వచ్చినాక ఇక్కడ అంటే బోత్లో ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆడ పోయి చూసేసరికి వెళ్దామంటే ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి మాకు ఫోన్ ఇస్తలేనప్పుడు ఎస్ఐ గారు మా చెల్లెని చంపేసిండు, మేము వెళ్ళి శవాన్ని చూస్తామంటే మీరు ఎందుకు మాకు పర్మిషన్ ఇస్తలేరు, మేము వచ్చినట్టు మీకు ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా లేకుంటే మీరు ఏమైనా డబ్బులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పేసి మేము క్వశ్చన్ ఇచ్చాం. ఆయన అందరికీ ఫోన్లు చేసి పిలిపించేసరికి మేము రోడ్డు మీద బయట వచ్చాం. రోడ్డు మీద బయట వచ్చేసరికి ఎస్పీ గారు వచ్చింది. ఎస్పీ మేడం ఏమో నేను మొత్తం సాల్వ్ చేస్తానని చెప్పేసి మాకు ఇక్కడ పిలిపించింది. మేము జరిగిన విషయం అని చెప్పినాము. మేడం లోపల పిలిపించి మాట్లాడుతుంది. మాకు న్యాయం కావాలంటే